హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 6th చాప్టర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లోని ఎక్సర్సైజ్ 6C నుండి ఫస్ట్ సెక్షన్లోని క్వశ్చన్స్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో 5th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు ఈ వీడియోలో మనం 6th క్వశ్చన్ 7th క్వశ్చన్ చూద్దాము. సో దీంట్లో ఫస్ట్ 6-1 చూడండి ఏమి ఇచ్చాడో. ఫైండ్ ద మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్ అన్నాడు. సో ఇక్కడ మనకి ఈ 6th క్వశ్చన్లో వచ్చేసి మళ్ళీ 2 సమ్స్ ఉన్నాయి. సో వీటి యొక్క మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో మినిమం మ్యాక్సిమం వాల్యూస్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఫస్ట్ ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ అనుకోండి, బి కాస్ ఎక్స్ ప్లస్ సి. సో ఈ ఫామ్లో ఉంటే, ఇప్పుడు ఇది అలానే ఉంది కదా. సో ఈ ఫామ్లో ఉన్నప్పుడు మినిమం వాల్యూకి ఫార్ములా వచ్చేసి ఏంటంటే, మినిమం వాల్యూకి వచ్చేసి సి మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకేనా. సో మ్యాక్సిమం వాల్యూ అంటేనేమో సి ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇవి ఫార్ములాస్. ఓకేనా. సో మినిమం వాల్యూకి వచ్చేసి సి మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, మ్యాక్సిమం వాల్యూ అంటే సి ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో మరి ఇక్కడ ఏబీసీలు అంటే ఏంటంటే, ఇక్కడ చూడండి 3 cos x ప్లస్ 4 sin x అని ఉంది. సో దీన్ని దేంతో కంపేర్ చేద్దాం, ఏ sin x ప్లస్ బి కాస్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా. సో దీంట్లో పైన మనకి ఇచ్చింది ఏంటి, 4 sin x ప్లస్ 3 cos x ప్లస్ సి టర్మ్ అనేది ఇక్కడ లేదు కాబట్టి 0 తీసుకుందాం, అంతేనా. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు, 4, బి ఈక్వల్ టు వచ్చేసి 3, సి ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఇవి వాల్యూస్. సో ఫస్ట్ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో మినిమం వాల్యూ ఈక్వల్ టు సి మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో దీంట్లో సి వాల్యూ ఎంత, 0 మైనస్ రూట్ ఆఫ్ ఏ వాల్యూ 4, ఏ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు 0 మైనస్ అంటే మైనసే వస్తుంది కదా. సో మైనస్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. సో దట్ ఈక్వల్ టు మైనస్ రూట్ 16 ప్లస్ 9 అంటే ఎంత, 25 కదా. సో దట్ ఈక్వల్ టు మైనస్ రూట్ 5 వాల్యూ రూట్ 25 వాల్యూ తెలుసు ఎంత, 5 కదా. సో మినిమం వాల్యూ వచ్చేసి ఏంటి, -5. సో మ్యాక్సిమం వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి ఫార్ములా ఏంటి, సి ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే. సో సి వాల్యూ వచ్చేసి ఎంత, 0 ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 16 ప్లస్ 9 కదా. సో దట్ ఈక్వల్ టు 0 ప్లస్ రూట్ 25 ఈక్వల్ టు రూట్ 25 వాల్యూ ఎంత, 5. ఓకే. సో మినిమం వాల్యూ వచ్చేసి -5, మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి +5. ఓకే. సో మళ్ళీ నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. దీనిలో sin 2x మైనస్ కాస్ 2x. ఓకే. సో ఇది మళ్ళీ ఎలా రాయాలి మనం, ఇది ఎలా కంపేర్ చేద్దాం, ఏ sin x ప్లస్ బి కాస్ ఎక్స్ ప్లస్ సి. ఓకే. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ 1, బి వాల్యూ వచ్చేసి ఎంత, -1. మళ్ళీ ఇక్కడ సి టర్మ్ లేదు కాబట్టి ఈక్వల్ టు 0 తీసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. మినిమం వాల్యూ ఈక్వల్ టు సి మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సి వాల్యూ ఎంత, 0 మైనస్ రూట్ ఆఫ్ ఏ వాల్యూ అంటే 1 స్క్వేర్ ప్లస్ బి వాల్యూ -1 అంటే -1 హోల్ స్క్వేర్. 0 మైనస్ అంటే మైనస్ వస్తుంది, రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ -1 హోల్ స్క్వేర్ అంటే 1. సో దట్ ఈక్వల్ టు -√2. ఇది మినిమం వాల్యూ. సో నెక్స్ట్ మ్యాక్సిమం వాల్యూ తీసుకుందాం. సో మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి సి ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సి వాల్యూ వచ్చేసి 0 ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే -1 స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు 0 ప్లస్ అంటే అక్కడ ఉన్న నెంబరే వస్తుంది కదా. సో రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ -1 స్క్వేర్ అంటే 1. సో దట్ ఈక్వల్ టు √2. మినిమం వాల్యూస్ వచ్చేసి -√2 వచ్చింది, మ్యాక్సిమం వాల్యూ వచ్చి √2 వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ 6th వన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఫైండ్ ద రేంజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దీంట్లో కూడా మళ్ళీ 2 సమ్స్ ఇచ్చాడు. 7th క్వశ్చన్లో మళ్ళీ 2. సో దీని యొక్క రేంజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి రేంజ్ ఎలా తీసుకుంటామంటే, మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ. ఓకేనా. సో రేంజ్ అంటే
మినిమం వాల్యూ కామా మ్యాక్సిమం వాల్యూ అనమాట. ఎక్కడ నుండి స్టార్ట్ అయింది ఎక్కడికి ఎండ్ అవుతుంది అనేది మధ్యలో ఉండేదే కదా రేంజ్. సో అది. సో ఫస్ట్ వన్ చూడండి. సో ఫస్ట్ -24 sin x ప్లస్ 7 cos x ప్లస్ 5. ఓకేనా. సో ఇది ఎలా ఉంది, a sin x ప్లస్ b cos x ప్లస్ c. ఓకే. సో దీంట్లో a ఈక్వల్ టు ఎంత, -24, b ఈక్వల్ టు ఎంత, 7, c ఈక్వల్ టు 5. ఓకేనా. సో ఫస్ట్ రేంజ్ అంటే ఏమని చెప్పాను ఇంతకుముందు, మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాలని చెప్పాను కదా. సో మినిమం వాల్యూ అంటే ఫార్ములా ఏంటి, c మైనస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, నెక్స్ట్ c ప్లస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకేనా. సో ఇది ఫార్ములా. మనం రేంజ్ని ఇలా కనుక్కుంటాం అనమాట. ఓకేనా. సో ఫస్ట్ దీంట్లో మినిమం వాల్యూ కనుక్కుందాం. మినిమం వాల్యూ అనేది ఎంత ఉందో ఒకసారి కనుక్కుందాం. చూడండి, మినిమం వాల్యూ వచ్చేసి c వాల్యూ ఎంత, 5 కదా. సో 5 మైనస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. a స్క్వేర్ అంటే -24 హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 7 స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు 5 మైనస్ రూట్ ఆఫ్ 24 స్క్వేర్. 24ని 24తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 576 వస్తుంది. ప్లస్ 7 స్క్వేర్ అంటే 49. ఓకేనా. సో నెక్స్ట్, సో దట్ ఈక్వల్ టు 5 మైనస్ రూట్ ఆఫ్ 576ని 49 తోటి యాడ్ చేయండి. 9 + 6 15, 1 + 7 8, 8 + 4 12, 1 + 5 6, 625 వస్తుంది. సో దట్ ఈక్వల్ టు 5 మైనస్ రూట్ ఆఫ్ 625 వాల్యూ తెలుసు మనకి ఎంత అవుతుంది, 25 అవుతుంది. ఓకేనా. సో 25. సో 5 మైనస్ 25 అంటే దాని వాల్యూ ఎంత, -20. ఇది మినిమం వాల్యూ. సో ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ కనుక్కుందాం. మ్యాక్సిమం వాల్యూకి ఫార్ములా ఏంటి, c ప్లస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు c వాల్యూ 5 ప్లస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే పైన చేసాం కదా సేమ్, a వాల్యూ b వాల్యూ సేమ్ కదా. సో అంటే 576 ప్లస్ 49. సో దట్ ఈక్వల్ టు 5 ప్లస్ రూట్ 625. సో దట్ ఈక్వల్ టు 5 ప్లస్ 625. రూట్ 625 వాల్యూ ఎంత, 25 కదా. సో నెక్స్ట్ 5 ప్లస్ 25 అంటే 30. సో ఇప్పుడు దీని యొక్క రేంజ్ అంటే ఎలా తీసుకుంటాం మనం, రేంజ్ ఈక్వల్ టు మినిమం వాల్యూ కామా మ్యాక్సిమం వాల్యూ అని చెప్పాను కదా. సో మినిమం వాల్యూ అంటే -20 కామా మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 30. సో ఇది రేంజ్ అనమాట. ఓకేనా. సో ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, దీంట్లోనే సెకండ్ వన్ కూడా ఇచ్చారు. సెకండ్ వన్ ఏమి ఇచ్చారో చూడండి, 13 cos x ప్లస్ 3√3 sin x -4 అన్నాడు. సో దీన్ని కూడా ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ఫస్ట్ ఇది కంపేర్ చేసుకుందాం, a sin x ప్లస్ b cos x ప్లస్ c. సో దీంట్లో a sin x అంటే ఫస్ట్ 3√3 sin x ప్లస్ b cos x అంటే 13 cos x, c ప్లస్లో -4 ఉంది. ఓకే. సో ఇక్కడ రాద్దాం. a ఈక్వల్ టు ఎంత, 3√3, b ఈక్వల్ టు 13, c ఈక్వల్ టు -4. సో రేంజ్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో రేంజ్ ఎలా తీసుకుంటామని చెప్పాము, మినిమం వాల్యూ కామా మ్యాక్సిమం వాల్యూ, అంతే కదా. సో ఫస్ట్ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. సో మినిమం వాల్యూ ఫార్ములా ఏంటి, c మైనస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. c వాల్యూ ఎంత, -4 మైనస్ రూట్ ఆఫ్ a స్క్వేర్. a వాల్యూ 3√3 కదా. సో a స్క్వేర్ అంటే 3√3 హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 13 స్క్వేర్. నెక్స్ట్ -4 మైనస్ రూట్ ఆఫ్ 3√3 హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 మిగులుతుంది. సో 9 ఇంటూ 3 ప్లస్ 13 స్క్వేర్ అంటే 169 వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ -4 మైనస్ రూట్ ఆఫ్ 9 3s are 27 plus 169. So that equal to -4 minus root of 169కి 27 యాడ్ చేయండి, ఎంత వస్తుంది, 9 + 7 16. ఓకే. సో నెక్స్ట్ 6 + 2 8 + 1 9, 196 వస్తుంది. సో -4 minus root of 196. సో -4 minus root 196 అంటే -4 minus 196 యొక్క రూట్ ఎంత, 14 కదా.
14 ఇంటూ 14 చేస్తే 196 వస్తుంది. ఓకేనా. సో -4 -14 నెక్స్ట్ -18 వస్తుంది. సో ఇది మినిమం వాల్యూ. సో నెక్స్ట్ మ్యాక్సిమం వాల్యూ కనుక్కుందాం. ఈక్వల్ టు C ప్లస్ √a² ప్లస్ b². C వాల్యూ -4 ప్లస్ √a² ప్లస్ b² అంటే 3√3² ప్లస్ b² అంటే 13² -4 ప్లస్ ఇంతకుముందు చెప్పానుగా 3√3² అంటే 27 వస్తుంది. 27 ప్లస్ 13² అంటే 169 -4 ప్లస్ √27 ప్లస్ 169 యాడ్ చేస్తే 196. నెక్స్ట్ -4 ప్లస్ √196 అంటే 14 కదా. సో నెక్స్ట్ -4 ప్లస్ 14 అంటే ఎంత వస్తుంది 10. సో మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి ఎంత 10. ఓకేనా. సో అప్పుడు రేంజ్ ఏమవుతుంది, రేంజ్ ఈక్వల్ టు మినిమం వాల్యూ అంతే కదా. సో మినిమం వాల్యూ కామా మ్యాక్సిమం వాల్యూ. సో మినిమం వాల్యూ వచ్చేసి ఎంత -18 కామా మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి ఎంత 10. సో ఇది రేంజ్ అనమాట. ఓకే. సో దీంతో సెవెంత్ క్వశ్చన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో దీంతో ఫస్ట్ సెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో సెకండ్ సెక్షన్ నుండి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. ఓకేనా అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.